హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలామంది కువైట్ నుండి ఇండియా వెళ్ళడానికి టికెట్ రేట్లు ఎంత ఉన్నాయని అడుగుతున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి అంటే ఆగస్టు 21వ తేదీ నుంచి ఆగస్టు 31 లోగా మీరు ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే హైదరాబాద్కి కానీ, చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ కువైట్ నుండి మాత్రం టికెట్ రేట్లు చాలా తగ్గిపోయినాయి. సలాం ఎయిర్వేస్కి అయితే 50 దినాలకే మీకు టికెట్ దొరుకుతుంది. 40 కేజీల లగేజ్ కూడా తీసుకెళ్లొచ్చు. చాలా మంచి ఆఫరు. అలాగే కువైట్ ఎయిర్వేస్ కానీ, జెజ్జర్ ఎయిర్వేస్ కానీ ప్రతి ఫ్లైట్ కూడా ఇక్కడి నుంచి అయితే రేట్లు చాలా తగ్గిపోయినాయి. అదే మీరు ఇండియా నుండి ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ నెల కావచ్చు, రేపు నెల 20వ తేదీ వరకు కూడా టికెట్ రేట్లు అయితే భారీగా పెరిగి ఉన్నాయి. తక్కువన్నా కూడా 35,000 కంటే తక్కువ ఒక టికెటే లేదు. 35,000 పై మాటే. మీరు ఏ ఫ్లైట్కి అయినా సరే 35,000 నుండి 50, 55, 65,000 వరకు టికెట్ రేట్లు అయితే ఉన్నాయి. చెన్నై నుండి కానీ, బెంగళూరు నుండి కానీ, హైదరాబాద్ నుంచి కానీ మీరు ఎవరైనా కువైట్ రావాలనుకుంటే టికెట్ రేట్లు అయితే భారీగా పెరిగిపోయినాయి. ఎందుకు ఇంత రేట్లు పెరిగినాయి అంటే స్కూళ్ళకి సెలవులు వచ్చిన తర్వాత చాలా మంది ఇండియాకి వెళ్ళిపోయి ఉన్నారు, సాపర వెళ్ళి ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి మళ్ళీ రేపు నెల 15, 20 తేదీలోగా వచ్చేయాలి కువైట్కి. ఇక్కడ రేపు నెల 15 నుండి కాలేజీలు ఓపెన్ అయిపోతున్నాయి. రేపు నెల 20 తేదీ నుండి చిన్నపిల్లల స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అవుతాయి కాబట్టి ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళు అందరూ కూడా తిరిగి మళ్ళీ వచ్చేస్తారు. అందువల్ల ఇండియా నుండి కువైట్ రావడానికి టికెట్ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఒకవేళ ఎవరైనా ఇండియా నుంచి కువైట్ రావాలనుకుంటే గ్రూప్ టికెట్లు కూడా ఉంటాయి. మీకు తెలిసిన ట్రావెల్స్ వాళ్ళని కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టికెట్లు బుక్ చేసుకోండి. ఆన్లైన్ టికెట్ రేట్ కంటే ఒక 3,000, 4,000 తక్కువకే మీకు టికెట్ అయితే దొరుకుతుంది. మీకు ఎవరికైనా గ్రూప్ టికెట్ కావాలనుకుంటే ఈ నెల 21వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కానీ, అలాగే రేపు నెల సెప్టెంబర్లో కావచ్చు, మీకు ఎవరికైనా టికెట్లు కావాలనుకుంటే నాకైనా కాల్ చేయండి. నా నెంబర్ ఇక్కడ ఇస్తున్న వాట్సాప్ నెంబరు. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారంటే మీకు ఏ డేట్కి టికెట్ కావాలంటే ఆ డేట్కి నేను గ్రూప్ టికెట్ బుక్ చేసి ఇస్తాను. ఆన్లైన్ రేట్ కంటే ఒక 3,000, 4,000 తక్కువకే మీకు టికెట్ అయితే దొరుకుతుంది. నా దగ్గరే చేసుకోకపోయినా ఇబ్బంది లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే గ్రూప్ టికెట్లు ఏమైనా ఉంటే బుక్ చేసుకోండి. ఇక రెండో పాయింట్, మీరు ఎవరైనా కువైట్ నుండి మీ వస్తువులను ఇండియాకి కార్గో చేయాలనుకుంటున్నారా? చాలామంది ఏ కార్గోకి చేస్తే తొందరగా వెళ్ళిపోతాయి, ఏ కార్గో బెస్ట్ అని చాలామంది అయితే నాకు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కువైట్లో బెస్ట్ కార్గో వచ్చి జాకిర్ కార్గో. ఒకసారి మీరు జాకిర్ కార్గో వాళ్ళకి కాల్ చేసి మీ వస్తువులు కార్గో చేసి చూడండి. మీరు ఇక్కడ పంపించిన వస్తువులు 15 రోజుల్లోనే మీ వస్తువులు మీ ఇంటికి అయితే చేరిపోతాయి. కువైట్లో మీరు ఏ ఏరియాలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మీరు కాల్ చేయండి. అర్ధ గంటలోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ కళ్ళ ముందే నీట్గా వస్తువులన్నీ ప్యాక్ చేసి వెయిట్ వేసుకొని తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎయిర్ కార్గో ఒకటే నడుస్తూ ఉంది, సీ కార్గో అయితే నడవడం లేదు. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని మీ వస్తువులను క్షేమంగా ఇంటికైతే పంపించుకోండి. ఇంకా మూడో పాయింట్ వచ్చి ఫాహెల్ ప్రాంతం మరియు చుట్టుపక్కల ఏరియాల్లో నిన్న ఒక్కరోజే 79 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అకామాలు లేని వాళ్ళను, పారిపోయిన వాళ్ళను, వేరు కేసుల్లో ఉన్న వాళ్ళను 79 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. బయట పనులు చేసుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా పనులు చేసుకోండి. చెకింగ్ అయితే ప్రతిరోజు ఏదో ఒక మంతకాలు అయితే జరుగుతూనే ఉంది. ఫాహెల్ మరియు ఆ చుట్టుపక్కల ఉండే ఏరియాలలో 79 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఏ కేసులు ఎంతమందిని అరెస్ట్ చేశారనేది కూడా వివరాలు ఇవ్వడం అయితే జరిగింది. సరైన గుర్తింపు కార్డులు లేని వాళ్ళు 39 మందిని, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళు 29 మంది, వీసా మరియు నివాస గడువు ముగిసిన వారు 5 మంది, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వీధి వ్యాపారులు 4, ఇతర నేరాలకు సంబంధించిన వేరు కేసుల్లో ఉన్న వాళ్ళను కలుపుకొని మొత్తం 79 మందిని నిన్న ఒక్కరోజు మాత్రమే ఫాహెల్ మరియు ఆ చుట్టుపక్కల ఏరియాల్లో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. బయట పనులు చేసుకునే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోవచ్చు మా దగ్గర అకామా ఉంది, మా అకామా వ్యాలిడ్గా ఉంది అని మీరేమో అనుకోవచ్చు. ఖాదీం అకామా పైన బయట పనులు చేసుకోవడం నేరం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు వర్క్ చేసేటప్పుడు ఒకవేళ చెకింగ్ జరిగిందంటే ఖచ్చితంగా పట్టుకునేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి ఉండదు. మీ కువైట్ వాళ్ళు వచ్చినా కూడా వదలరు. అసలు మీ కువైట్ వాళ్ళు కూడా రారు. మీకు ఎవరైతే అకామా కొట్టారో మీ కపిల్ వచ్చినా కూడా వదిలే ప్రసక్తి అయితే ఉండదు. ఫింగర్లు వేసి ఇండియాకి అయితే పంపించేస్తారు. అందువల్ల బయట ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా పనులు అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని అయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అందరి బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.